నిరుద్యోగం కూడా అదే స్థాయిలో ఉంది, చాలా తీవ్ర స్థాయిలో ఉంది, ప్రమాదకర స్థాయిలో ఉంది. ఉదాహరణకి వాడు చిన్న ఫ్యూన్ ఉద్యోగానికి ఒక నోటిఫికేషన్ వేస్తే, ఈ మధ్యకాలంలో మొన్న రాజస్థాన్లో ఫ్యూన్ ఉద్యోగాలకి వాడు నోటిఫికేషన్ ఇస్తే 16,000 ఉద్యోగాలు అవి. దానికి 25 లక్షల మంది అటెండ్ అయ్యారు. 25 లక్షల మంది 10th పాస్ అయితే చాలు దానికి. కానీ అటెండ్ అయినటువంటి వాళ్ళు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఫ్యూన్ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకున్నారు, ప్రవేశ పరీక్షలు రాశారు. ఏం తెలియజేస్తుంది ఇది? అంతకుముందు యూపీలో అంతే, ఒక 25,000 ఉద్యోగాల కోసం దాదాపు 50 లక్షల మంది ఇంటర్వ్యూలకు వెళ్ళారు, అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏదన్నా ఒక ఉద్యోగం కోసం ఒక నోటిఫికేషన్ వస్తే వేల మంది, లక్షల మంది ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 10వ తరగతి పాస్ అయితే చాలు మీ అర్హత అని చెప్పి ఆ ఉద్యోగానికి పిలిపిస్తే పిహెచ్డీ చేసినోడు పోయి ఆ ఉద్యోగానికి పోతున్నారు.